వృషణాలు లేని మగవాడు ఉంటాడా? అటువంటి మగవాడు సెక్స్ చేయగలడా? పిల్లలు కలుగుతారా? వృషణాలు లేని మగవాడు ఉంటారు. పుట్టుకతోనే బోత్ టెస్టిస్ ఆబ్సెంట్. అసలు లేకుండా రావు, పుట్ట అసలు వాళ్ళ 80% లేకుండా పోతాయి. లేని వాళ్ళు ఉంటారు. 2 వర్షం, కొంతమంది ఒకటి లేని వాళ్ళు ఉంటారు, కొంతమంది 2 లేని వాళ్ళు ఉంటారు, పుట్టుకతో లేని ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే పిల్లవాడు గ్రోత్ ఉండదు. మీకు మామూలుగా టీనేజ్ పిల్లవాడు ఎదగడు, పుట్టిగా ఉండిపోతాడు, గ్రోత్ కనబడదు. ఇక్కడ చూసి అక్కడే పురుషాంగం ఎదగదు, చిన్నదిగా ఉంటుంది. మరి 12 ఏళ్ళ చేకల్లా టీనేజ్ చేకల్లా పురుషాంగం పెద్దవాళ్ళు కదా, అవ్వదు. అది కాకుండా మామూలుగా 12 ఏళ్ళు 13 ఏళ్ళు మగవాడి గొంతుకు మారుతుంది, బొంగురు అవ్వదు. ఎందుకని? హార్మోన్ టెస్టోస్టిరోన్ హార్మోన్ ఉత్పత్తి అయితే ఈ లారింగ్స్ అంటాం, ఆ స్వరపేటిక స్వర లారింగ్ ఆ స్వర తంతులు ఉంటాయి, అవి పొడుగు అవుతాయి, లెంగ్దిగా అవుతాయి, లావుగా అవుతాయి మగవాడికి. ఆడవాళ్ళలాగా ఆడవాళ్ళకి లవ్వవు. అంచేది మగవాడికి ఎప్పుడైతే టెస్టిస్ ఉండవో ఇవి చిన్నగా ఉండిపోతాయి. అవి లెంగ్దిగా అవ్వవు, దళసరిగా మారవు, గొంతుకు మారదు, ఆడదాని గొంతుకులానే ఉండిపోతుంది వాడికి. చిన్నపిల్లలప్పుడు ఆడపిల్ల గొంతుకు మగపిల్ల గొంతుకు 2 ఇద్దరు ఒకటేలా ఉంటుంది, పెద్ద మార్పు రాదు. ఒక యుక్త వయసు వచ్చాకే వాళ్ళ మగవాడి గొంతుకు బొంగురిగా మారుతుంది, ఆడదాని గొంతుకు అలాగే ఉండిపోతుంది. అంచేత ఈ టెస్టిస్ పోయినప్పుడు వాళ్ళ గ్రోత్ ఉండదు, సరే ఎముకలు ఎదుగుదల ఉండదు. ఆ ఎముకలు ఎదుగుడు పెద్ద పొడిగి ఎదగడాడు, పొట్టిగా ఉండిపోతాడు, కండ పుష్టి ఉండదు, గడ్డాలు మీసాలు రావు, ఏముండవు. చాలా అంచేత గుర్తించి చూసి వయసు లేకపోతే వాళ్ళు తప్పకుండా హార్మోన్స్ టెస్ట్ చేసి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ఇవ్వాలి. టెస్టోస్టెరాన్కి సంబంధించిన ఇంజెక్షన్స్ ఇవ్వాలి వాళ్ళకి చాలా ఇస్తూనే ఉండాలి. కొంతమందికి ఏంటంటే అస్సలు కొద్దిపాటిగా మాత్రం వస్తాయి. ఏంటంటే ఈ ఆండ్రోజన్స్ అంటాం, ఈ టెస్టోస్టెరాన్కి సంబంధించిన అన్ని ఆండ్రోజన్స్ అంటాం మగవాళ్ళను. అవి సూప్రారీనల్ గ్లాండ్ నుంచి కూడా తయారవుతాయి మగవాడికి, కానీ ఆడవాళ్ళు కూడా తయారవుతాయి. మగవాళ్ళు కూడా సూప్రారీనల్ గ్లాండ్ అని మన కిడ్నీ పైన మూత్రపిండాల పైన గ్లాండ్ నుంచి వస్తే దానివల్ల కొద్దిపాటిగా మగవాళ్ళ లక్షణాలు కొద్దిగా ఉంటాయి, కొద్దిపాటిగా. కానీ మామూలుగా మగవాడికి ఉండాల్సినంత ఉండవు. అంచేతే వాళ్ళకి గ్రోత్ ఎట్లా దెబ్బతింటుంది, మామూలుగా ఉండాల్సిన ఉండదు. వాడికి అంగస్థములు ఉండవు, సెక్స్ కోరిక సరిగ్గా ఉండవు, ఏదో ఎగుతారు, ఏదో తయారవుతారు. అందుకని కొంతమంది 20 ఏళ్ళు వచ్చేదాకా కూడా తెలుసుకోరు. ఏంటండి మా వాడికి పెళ్లి చేద్దాం అనుకున్నాం, వాడికి గడ్డాల మీసాలు రాలేదు, వాడు ఏంటో ఎదుగులేదు, వాడికి ఏంటి అసలు పెళ్లి చేద్దామంటే ఏం మాట్లాడాడు, వాడి కోరిక లేదా ఏంటి అంటే మగాడికి ఎదాడు అని అంటారు. సో ఈ తీరా చూసి అక్కడ అసలు టెస్టికల్సే ఉండవు వాడికి. పరీక్ష చేస్తే పురుషాంగం పేర్కొని ఇంతే ఉండిపోతుంది, ఎదగదు. అప్పుడు చూసుకుంటారు 20 ఏళ్ళు వచ్చాక. వాడు సరిగ్గా ఎదుగుదల కూడా ఉండదు, ఫిజికల్ ఎక్సర్సైజ్ బోను సరిగ్గా ఎదగదు. అంతే ఇలాంటి కేసుల్లో వాళ్ళకి టెస్టోస్టెరాన్ హార్మోన్ ఇంజెక్షన్స్ వాళ్ళు రెగ్యులర్గా ఇచ్చుకుంటూ 3 వారాలకు నెలకు ఒక ఇంజెక్షన్ ఇస్తూ వాళ్ళు చేస్తే వాళ్ళు అంటే సహజంగా వచ్చేదాన్ని మనం ఇంజెక్షన్ రూపంలో వాళ్ళకి ఇచ్చి వాళ్ళు తయారు చేస్తాము. వాళ్ళకి పిల్లలు పుట్టరు, పిల్లలు మాత్రం ఎందుకంటే టెస్టికల్స్ లేవు కదా, నాకు వీరికి పిల్లలు మాత్రం పుట్టరు. కానీ వాళ్ళు మగ లక్షణాలు చేయగలం, తర్వాత ఏమో సెక్సువల్ పార్ట్నర్ చేయగలం, వాడు సెక్స్ లైఫ్ చేస్తాడు. పిల్లలు పడ్డం మాత్రం వాడి దాంట్లో ఉండదు, ఎందుకంటే టెస్టికల్స్ లేవు కనుక వీరి కణాలు వాడించడం మాత్రం రావు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.